సింధు లోయ నాగరికత ఒక అద్భుతమైన చరిత్ర. సింధు లోయ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. సింధు లోయ నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుండి 1750 వరకు వర్ధిల్లింది. సింధు లోయ నాగరికత ప్రస్తుతమున్న భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల భూభాగాలలో విస్తరించి ఉండేది. సింధు లోయ నాగరికత ప్రధానంగా సింధు నదితో పాటు దాని ఉపనదులైన రవి, బియాస్ మరియు సత్లెజ్ నదుల పరివాహక ప్రాంతాలలో వర్ధిల్లింది. సింధు లోయ నాగరికతలోని ముఖ్య నగరాలు ఏమిటో తెలుసుకుందాం. హరప్పా ఇది సింధు లోయ నాగరికతలో మొదటగా కనుగొనబడిన నగరం. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు. మోహెంజోదారో దీని అర్థం ముతుల దిబ్బ లేదా ముతుల కొండ. ఇది అత్యంత ప్రసిద్ధ నగరం. లోథల్ ఇది గుజరాత్లో ఉంది. ఇది ఆనాటి ప్రపంచంలోని పురాతన ఓడరేవు లేదా డా క్యాడ్గా ప్రసిద్ధి చెందింది. కాళిబంగన్ ఇది రాజస్థాన్లో ఉన్న ఒక ముఖ్యమైన నగరం. సింధు లోయ నాగరికత యొక్క టౌన్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. గ్రిడ్ సిస్టమ్ ఆ రోజుల్లోనే వీధులన్నీ గ్రిడ్ పద్ధతిలో, అంటే ఒకదానికొకటి లంబకోణంలో సూటిగా ఉండేలా నిర్మించారు. కాల్చిన ఇటుకలు నిర్మాణాలకు అత్యంత పటిష్టమైన కాల్చిన ఇటుకలను ఉపయోగించడం వీరి ప్రత్యేకత. డ్రైనేజ్ సిస్టమ్ ఈ నాగరికతలో అన్నింటికంటే అద్భుతమైనది వారి డ్రైనేజ్ వ్యవస్థ. మురుగునీరు బయటకు వెళ్లడానికి క్లోజ్డ్ డ్రైనేజీలను అప్పుడే వాడారు. సింధులోయ ప్రజలు కేవలం అద్భుతమైన ఇంజనీర్లు మాత్రమే కాదు, వారు అప్పట్లోనే ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు. వారి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసుకుందాం. వ్యవసాయం వీరి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. నదీ పరివాహక ప్రాంతాలు కావడంతో భూమి చాలా సారవంతంగా ఉండేది. ప్రధాన పంటలు వారు ప్రధానంగా గోధుమలు, బార్లీ మరియు పత్తిని పండించేవారు. ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికతగా సింధు లోయకు గుర్తింపు ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం వీరి వ్యాపార సంబంధాలు మన దేశానికే పరిమితం కాలేదు. అప్పట్లోనే మెసపటోమియా వంటి దూర ప్రాంతాల వరకు వీరి వ్యాపారం విస్తరించింది. ముద్రలు అప్పట్లో కరెన్సీ లేదు, కాని వ్యాపార లావాదేవీలను ధృవీకరించడానికి వస్తువుల గుర్తింపు కోసం వీరు ప్రత్యేకమైన ముద్రలను వాడేవారు. సింధులోయ ప్రజలు కేవలం ఇంజనీర్లు, వ్యాపారులే కాదు, వారు గొప్ప కళాకారులు కూడా. 1000 ఏళ్ల క్రితమే వారు సృష్టించిన కళాఖండాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మట్టి పాత్రలు వారు మట్టితో చేసిన కుండలపై రంగురంగుల డిజైన్లను చెక్కేవారు. ఆ రోజుల్లోనే ఇంతటి కళాత్మకతతో పాత్రలను తయారు చేయడం నిజంగా విశేషం. ఆభరణాలు మహిళలు, పురుషులు ఇద్దరూ ఆభరణాలను అమితంగా ఇష్టపడేవారు. పూసలు, బంగారు మరియు వెండితో చేసిన నగలు వారి ఫ్యాషన్ సెన్స్కి నిదర్శనం. కాంస్య విగ్రహాలు వీరి శిల్పకళకు తలమానికం. డాన్సింగ్ గర్ల్ విగ్రహం కాంస్య లోహాన్ని కరిగించి ఇంత సున్నితమైన బొమ్మను తయారు చేయడం వారి మెటలర్జీ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. మీకు నా వీడియో ఎడిటింగ్ నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి వీడియో ఎడిటింగ్ కావాలి అంటే మెయిల్ చెయ్యండి.